హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో చక్కెరపార అండి. చాలా ఈజీగా బేకరీ స్టైల్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఎప్పుడంటే అప్పుడు పెట్టేయచ్చండి. మనం బయట నుంచి కొనుక్కరాకుండా ఇంట్లోనే చేసి పెట్టేసి పెట్టేయచ్చండి పిల్లలకి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా చేసి పెట్టండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు చేసుకునే విధానం చూద్దామండి. నేను మైదా పిండి తీసుకుంటున్నానండి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా ఇంకో వీడియో చేద్దామండి. ఇప్పుడు 3 కప్పుల మైదా పిండి తీసుకున్నానండి. ఇది షుగర్ పౌడర్ అండి. షుగర్ని మెత్తగా పట్టుకొని 2 కప్పులు షుగర్ పౌడర్ వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మొత్తము కలిసేలాగా కలుపుకోండి. ఇలా నేను చూపించిన విధంగా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా చాలా బాగొస్తాయండి. చూడండి, ఇలా ముద్ద అవ్వాలండి. కలుపుకొని ఇలా గట్టిగా ముద్ద అవ్వాలి. ఇలా అయినాక తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఆల్రెడీ షుగర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం జిగురు ఉంటుంది పిండి. కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. ఏమైనా చేతికి అంటుకున్నట్టున్నా కూడా ఆయిల్ మాత్రం అంటుకోవద్దండి. చేయికి నెయ్యి అద్దుకోండి. నెయ్యి అద్దుకొని పిండిని సాఫ్ట్గా కలిపి పెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఆగాలండి. కంపల్సరీ ఒక 20-30 మినిట్స్ ఆగాలి. ఆగిన తర్వాత ఇప్పుడు చూడండి పిండి ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా ఒక భాగం లెక్క తీసుకొని కొంచెం ఒక పెద్ద ముద్ద తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కోల మీద కొద్దిగా పిండి వేసి ఇలా చేసేసుకోండి. చేతితో కూడా ఒత్తేసుకోవచ్చు, కానీ కొంచెం గట్టిగానే ఉండాలండి. పిండి గట్టిగా ముద్దగా ఉండేటట్టు చూసుకోండి. మెత్తగా అవ్వకూడదు, స్టిక్కీగా అయిపోతుంది. ఇలా కొంచెము రోల్ చేసుకొని మొత్తం ఒకే లెవెల్లో రోల్ చేసుకోండి. చపాతీలాగా కొంచెం మందం 1/2 ఇంచు మందం చేసుకోవాలండి. 1/2 ఇంచు మందం చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇది పిజ్జా కట్టర్తో అయితే చాలా ఈజీగా తెగుతుందండి. నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇది నేను చాక్తో కట్ చేస్తున్నాను, మా ఇంట్లో లేదు కాబట్టి కొద్దిగా అటు ఇటు అవుతుంది. పిజ్జా కట్టర్తో అయితే నీట్గా కట్ చేసుకోవచ్చండి. ఇలా అన్నీ కట్ చేసుకొని అటు ఇటు మొత్తము ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని విడివిడిగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. చాలా బాగుంటాయండి. పిల్లలు మాత్రం ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ చేసి పెట్టమంటారు. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ని సిమ్లో ఉంచే కాగబెట్టుకోవాలండి. మరి హీట్ కాకూడదు, సిమ్లో ఉంచుకొని వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటాయండి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. టేస్ట్ నెయ్యి ఫ్లేవర్ వచ్చి ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చూడండి, ఇంతే అండి. ఇంకా సింపుల్, ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఒక డబ్బాలో పోసేసుకున్నారనుకోండి, ఎప్పుడంటే అప్పుడు తీసుకొని తినేయచ్చు, పిల్లలకి పెట్టచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.